జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. 50 మంది భారతీయులకు విజయదశమి శరన్నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. అలాగే మెగా ఫ్యాన్స్కి కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ, మా జన సైనికులకి కానీ ఒక తుఫాను ఆల్రెడీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా తయారైన ఓజీ రిలీజ్ సందర్భంగా, రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగా అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జన సైనికులకి శుభాకాంక్షలు. ఇక ఒక సువర్ణాధ్యాయం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశంలో జిఎస్టీ 4 స్లాబ్లు 5, 12, 18, 28% ఉన్న స్లాబుల్ని 5, 18కి కుదించి చక్కటి ఆలోచన విధానంతో ఆర్థిక వ్యవస్థను బలపరిచి దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా తీసుకొస్తున్న కొత్త స్లాబులు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి ముందు మనం ఒకసారి గతం చూసుకుంటే, దీనికి నాంది ఆ రోజు స్వర్గీయ ప్రధాని తెలుగు ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు, ఆయనకి వెన్నంటి ఊతం ఇచ్చిన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు గ్లోబలైజేషన్తో కుప్పకూలిపోయిన భారత వ్యవస్థని మళ్ళీ నిలబెట్టి సగర్వంగా ముందుకు తీసుకెళ్ళి చాలా విశేషమైన మార్పులు తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇక ఆ తర్వాత యూపీఏ 1, యూపీఏ 2లో కొంత విధ్వంసం జరిగింది, స్కాములు జరిగాయి. ఏంటది స్పెక్ట్రమ్ 2G స్పెక్ట్రమ్ కానీ ఇవి కానీ స్కాములు జరిగాయి. ఆ తర్వాత ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. మళ్ళీ భారతదేశంలో నరేంద్ర మోడీతో ప్రారంభమైంది. అది నిరాఘాటంగా కొనసాగుతోంది. స్వదేశీ అన్న ఒక ఇది ముందుకు పెరిగింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో అనేక రంగాల్లో భారతదేశం ప్రపంచ దేశాలు, అగ్రదేశాలు సరసన సూపర్ పవర్గా నిలబడి స్వయం సమృద్ధి, అది రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, ఏ విషయంలో కానీ ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరింత సమర్థవంతంగా ఇప్పుడు తీసుకొస్తున్న 2 స్లాబ్ల విధానం రేపు తెల్లవారుజామున అమలు కాబోతున్న అనేక వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనివల్ల దేశంలో వ్యాపారం పెరుగుతుంది. ఇక్కడ ప్రధాన పిలుపునిచ్చింది ఏంటంటే, స్వదేశీ వస్తువులకి మనం ప్రియారిటీ ఇవ్వాలన్నది. అది వాస్తవం. మన దేశంలో తయారైన వస్తువులు మనం వాడితే, మన దేశంలో తయారైన వస్త్రాలు మనం వాడితే, మన దేశంలో తయారైన కార్లు మనం వాడితే ఈ భారతదేశానికి ఒక గౌరవం. ఇది ఆర్థిక విషయం కాదు, ఈ దేశ స్వావలంబనకి ఒక గుర్తింపు. అలాగే ఇక్కడ కొన్ని దేశీయ మోడల్స్ డెవలప్ అవ్వాలంటే కన్నా ముందు విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ భారతదేశంలో వివిధ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా ప్రతి కంపెనీని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, మీరు ఎక్కడో కొరియా నుండో లేకపోతే సింగపూర్ నుండో లేకపోతే ఇతరత్ర శాంసంగ్ కానీ ఇతరత్ర కానీ కంపెనీలు ఇక్కడ భారతదేశంలో మీ ఉత్పత్తులు తయారు చేసే విధంగా ప్లాంట్లు ప్రారంభించిన నాడు మిమ్మల్ని ఆదరించే శక్తి భారతదేశానికి ఉంది. అలాగే ఇప్పుడు ఈ 5, 12 స్లాబుల్లో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే, ఇందులో రోటీ, పరోటా వీటి మీద జిఎస్టీ లేదు. ఇడ్లీ సాంబార్ మీద లేకపోతే దోశ మీద జిఎస్టీ ఉందంటే కొంచెం ఇవి ప్రాంతీయ భావనలు రెచ్చగొట్టే వ్యవహారం. మరి ఇక్కడ మేము సౌత్ ఇండియాలో మేము తినేవి ఇవి, నార్త్ ఇండియాలో తినేవి అవి. వాటి కొన్ని లేని జిఎస్టీ ఇక్కడ వీటికి ఉండడం, ఇలాంటివన్నీ బేసిక్స్. కొత్త వ్యవస్థ మొదలైనప్పుడు చిన్న పొరపాట్ల చేత క్రమేపీ జరగాలి. ఇంకా ఎప్పటి నుంచో ఉన్న మరో డిమాండ్, ఈ దేశంలో అపరిమితంగా పన్నులు గురవుతున్నవి పెట్రోల్ అండ్ లిక్కర్. ఎందుకరా కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల పన్నులు విధిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పన్నులు విధిస్తుందో, అసలు 20, రేటు 190 అలాగే ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా కాలక్రమంలో జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవ్వాలి, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఇదే సమయంలో చిన్న లోపాలు ఎప్పటికప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి స్కూటర్స్ కానీ, కార్లు కానీ, టీవీలు కానీ అన్నీ కొత్త రేట్లు డిక్లేర్ చేసాయి. ఏదైతే జిఎస్టీ
తగ్గింపు వల్ల వచ్చిన ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ట్రాన్స్పోర్ట్ రంగం, గూడ్స్ రవాణా కానీ ప్రజా రవాణా కానీ ఇక్కడ ఏదైతే తగ్గిందో అది తక్షణం ప్రజలకి అందుబాటులోకి రావాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గాలి. గూడ్స్ రవాణా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గిన నాడు వస్తువుల ధరలు తగ్గుతాయి. కాబట్టి ఈ రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి విదేశీ తయారీ యూనిట్ని భారతదేశంలో ఏ ప్రాంతమైనా సరే ఇక్కడ ప్రొడక్షన్ ప్రారంభించి భారతదేశంలో తయారైన వస్తువుగా ఏ బ్రాండ్ అయినా సరే రావాలన్నది నా సంకల్పం. దానికి ప్రభుత్వాల కృషి అవసరం. ఇక ఇందాక అనుకున్నది ఏంటంటే వస్తు వినియోగం అన్నది మన అవసరానికి మించిన వస్తువులు వృధా చేయడం అది కూడా మనం మానుకోవాలి. మనకి ఏది అవసరం అదే తెలుసుకోవాలి. అలాగే కీలకమైన సబ్జెక్ట్ ఏదో మర్చిపోయాను. ఇక్కడ ఏదైతే తయారవుతుందో ఇక్కడ తయారైన వస్తువు విదేశాలకు వెళ్ళేలా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో ఒక దుందుడుకు వ్యక్తిని మన వాళ్ళంటే వెర్రాళ్ళు ఎవడు పడతాడు ఓట్లు వేస్తారనుకుంటే చదువుకున్న వాళ్ళు పెద్ద ఇదైన వాళ్ళు అమెరికన్స్ ట్రంప్ అనే ఉన్మాదిని తీసుకొచ్చి ఆయన రాత్రి కల్లోకి వస్తే పొద్దున్న చేశారు. ఇప్పుడు H1B వీసాలు మన కరెన్సీలో దాదాపు ₹1,00,00,000. నిన్న మొన్న వీళ్ళు వెళ్తూ ఉంటే ఫ్లైట్ ఛార్జీలు పెంచేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినాను. ఒకటే చెప్తున్నా, ఈ దేశం వదిలి పొరుగింటి పొలకూర రుచిని వెళ్ళే వాళ్ళకి ఒకటే ప్రతిభావంతులు రండి, భారతదేశంలో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గతంలోలాగా మిమ్మల్ని పీడించేసి రాజకీయ వ్యవస్థ లేదు. మీకు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకొని స్వేచ్ఛగా వ్యాపారాలు చేసి అవకాశాలు ఉన్నాయి. మనం వెళ్ళి అమెరికాకి మొట్టమొదటిసారి పౌరసత్వాన్ని గోల్డ్ కార్డు రూపంతో అమ్మకానికి పెట్టిన దేశం బహుశా ప్రపంచ చరిత్రలో అమెరికా అయ్యి ఉంటుంది. ఈ పరిపాలన అమెరికాలో ప్రభుత్వం పూర్తికాలం పదవీకాలంలో ఉంటుందని నమ్మకం లేదు. ఇటువంటి అస్థిర విధానాలతోటి ఒక్కసారి భారతీయులందరూ అమెరికాని వదిలేస్తే అమెరికా ఎన్నో స్థానానికి పడిపోతుందో కూడా ఈవేళ చెప్పలేని పరిస్థితి. రండి, దూరపు కొండలు నునుకొని మన వాళ్ళు భారతదేశంలో ఉండాలి, వివిధ రంగాల్లో ఉండాలి. ఏ దేశం వెళ్ళినా ప్రపంచంలో భారతదేశం అంటే సుస్థిరంగా ఉంది. ప్రతి చోట యుద్ధాలు, అంతర్గత కలహాలు ఇవి ఉన్నాయి. మీరందరూ అక్కడ చిక్కుకుపోతే మిమ్మల్ని తీసుకురావడం ఓ పెద్ద సమస్యగా మారుతుంది భారత ప్రభుత్వానికి. మన దేశంలో మనం బతుకుదాం, మన స్వాతంత్రాన్ని అనుభవిద్దాం. మన దేశంలో అంతర్గతంగా తిష్ట వేసుకున్న విదేశీయులు మనం తరిమికూడదు. అక్రమంగా ఉన్న వాళ్ళని, అందరినీ కాదు, అక్రమంగా ఉండి ఎక్కడికి వచ్చి ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో ఎక్కువగా 99% కూడా ఎక్కువ చేస్తుందంటే నైజీరియన్స్. అలాంటి వాళ్ళని తరిమికొట్టి మన దేశంలో మనం సుభిక్షంగా బతుకుదాం. మన దేశాన్ని అభివృద్ధి పదంలో సూపర్ పవర్ నెంబర్ 1గా మనం తీసుకెళ్దాం. నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం స్వయం సమృద్ధి కలిగిన దేశంగా అన్ని రంగాల్లో వృద్ధి చెందుతుందని భారతీయ ప్రజలందరూ కూడా స్వదేశీ ఉత్పత్తులపైన తమ మక్కువ ప్రదర్శించాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.